సన్నాలకు బోనస్ అని కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నా అందులో రైతుకు అందేది సున్నానేనని వాదన వినిపిస్తోంది. 100లో 10 మందికి కూడా అందని బోనస్ ఉత్త బోగస్ అని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని 90% మంది రైతులు దొడ్డు వడ్లను మాత్రమే పండిస్తారు. అందుకే బోనస్తో అన్నదాతలను ఏదో ఉద్ధరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బీరాలు పలకడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సన్నాయి నొక్కుడు వల్ల సగటు రైతుకు అందేది సున్నానే. 100లో పట్టుమని 10 మంది రైతులు కూడా సన్నబియ్యం పండించిన నేపథ్యంలో ఆ పథకం వల్ల ఒరిగేదేమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రైతులకు 500 రూపాయల బోనస్ ఉత్త బోగస్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు వడ్లను మాత్రమే పండిస్తారని, ఇలాంటి స్కీంలు ఏదో చేశామని చెప్పుకోవడానికి తప్ప అధిక శాతం మంది రైతులకు లబ్ధి చేకూర్చలేవనేది నిపుణుల వాదన. అయినా డిమాండ్ ఉన్న చోట బోనస్లతో పనేముంటుందనేది వాళ్ళ వర్షన్. రాష్ట్రంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డువడ్లే పండుతాయి. వాస్తవానికి ఎండాకాలంలో నూక ఎక్కువ అవుతుందని రైతులు సన్నవడ్లు పండించరు. అధిక శాతం దొడ్డువడ్లు పండించి బాయిల్ రైస్ మిల్లర్లకు విక్రయిస్తారు. వర్షాకాలం మాత్రమే సన్న రకం వరి వేస్తారు. అలా 100% మంది రైతులు పండించేది కూడా దొడ్డువడ్లే. సన్న రకాలు పండించే 10% రైతుల్లో సైతం ఎక్కువ మంది తమ కుటుంబ అవసరాలకు మాత్రమే వాటిని పండిస్తారు. మరికొంతమంది సన్నవడ్లను వాళ్లే మిల్లింగ్ చేయించి అమ్ముకుంటారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని మిల్లర్లు కొనుగోలు చేస్తారు. సన్న బియ్యానికి ఉండే డిమాండ్ రీత్యా రైస్ మిల్లర్లే స్వయంగా కల్లాలకు వెళ్లి మార్కెట్ ధర కన్నా క్వింటాకు 500 రూపాయలు లేదా 600 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేస్తారు. దొడ్డు రకం వడ్లు క్వింటాకు 2100 మార్కెట్ ధర ఉంటే సన్నవడ్లు క్వింటాకు 2700 రూపాయల వరకు ఉండడం పరిపాటి. ఏతావత ఎలా చూసినా సన్నవడ్లు పండించిన రైతు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రాడు. అటు దొడ్డు రకం వడ్డు పండించిన రైతులకేమో ఈ పథకం వర్తించదు. ఇటు సన్న రకం పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు వచ్చి తమ ధాన్యం అమ్మరు. ఒకవేళ వచ్చినా తేమ తరుగు అంటూ 1,00,000 కోతలు ఉంటాయి. పైగా పేమెంట్ కోసం 15 రోజులు ఆగాలి. ఇంత ప్రహసం అవసరం లేకుండానే మిల్లర్లు నేరుగా రైతుల దగ్గర నుంచే సన్నవడ్లు కొనుగోలు చేస్తారు. కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాల్లో నాణ్యమైన సన్నాల దిగుబడి ఉంటుంది. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. శ్రీలంక రైస్, ముల్కనూరు సొసైటీ లాంటి బ్రాండెడ్ సంస్థలు ఈ వడ్లను టోకన కొని వాటికి లేబుల్ వేసి మార్కెట్లో మంచి రేటుకు అమ్ముతుంటాయి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ప్రకటించిన 500 రూపాయల బోనస్ ఎవరి కోసం అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయినా డిమాండ్ ఉన్న సరుకుకు బోనస్ అవసరం ఏముంటుందని, అందుకే అది బోగస్ స్కీమ్ అనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నరకం వడ్లు పండించాలంటే రైతులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాలి. పెట్టుబడి వ్యయం ఎక్కువ. ఈ విత్తనాల ధర కూడా ప్రియం. నీళ్ల పారకం కూడా అధికంగానే ఉండాలి. నారు దశలో సైతం చీడపీడ తప్పదు. అన్నిటికీ ఓర్చి ఆరుగాలం కష్టపడితే వచ్చే దిగుబడి తక్కువగానే ఉంటుంది. సున్నితమైన రకాలుగా పేరున్న ఈ ధాన్యానికి చీడపీడ అధికం. పాల దశ నుంచి గట్టిపడి బియ్యపు గింజ తయారయ్యే దశలో దోమకాటు బెడద ఉంటుంది. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి దిగుబడి తగ్గి రైతులకు నిరాశ మిగిల్చే ప్రమాదం ఉంటుంది. ఇక సన్న రకాలను ప్రోత్సహించడానికి 500 రూపాయల బోనస్ ప్రకటించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ దానివల్ల లబ్ధి పొందే రైతుల సంఖ్య మాత్రం అంతంత మాత్రమే అనేది విమర్శ. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పాలకులు బోనస్ పేరిట బోగస్ డ్రామా ఆడుతున్నారనేది రాజకీయ అభియోగం. సన్నవడ్లు అంటే రైతులు బంగారం పండించినట్లు భావిస్తారు. సహజంగానే వాటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. సన్న రకాలు పండించే రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించే పనే లేదు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సన్న రకం వడ్లు పండించే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనేది ఒక డిమాండ్. రైతులకు సన్న రకం వరి విత్తనాలను ఫ్రీగా సరఫరా చేయొచ్చు. తద్వారా ఎకరాకు కనీసం 2,000 రూపాయల వరకు భారం తగ్గే అవకాశం ఉంటుంది. సన్నవడ్లు పండించే వాళ్లకు పనికి ఆహార పథకం కూలీలను అనుసంధానం చేసినా కొంతలో కొంత లాభం ఉంటుంది. రాష్ట్రంలోని రైతులకు మళ్లీ ఇప్పుడు సమైక్య రాష్ట్రంలోని చీకటి రోజులు గుర్తొస్తున్నాయి. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం ఏనాడు రోడ్డెక్కని పరిస్థితి నుంచి మందుల దుకాణాల ముందు బారులు తీరే పరిస్థితి దాపురించింది.
10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు బారులు తీరడమే కాదు, ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విత్తనాలు, ఎరువుల కోసం రాష్ట్రంలో 10 ఏళ్లుగా కనిపించిన దృశ్యాలు కాంగ్రెస్ సర్కారు హయాంలో మళ్లీ దర్శనమిస్తున్నాయి. వానాకాలం సీజన్ ప్రారంభంలోనే విత్తనాల కోసం లైన్లో నిలబడి రోడ్డెక్కే దుస్థితి మన రైతన్నలకు ఏర్పడింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటకు 138 క్వింటాళ్ల జీలుగా 40 క్వింటాళ్ల జన్మ విత్తనాలు వచ్చాయి. విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయానికి టోకెన్ కోసం ఉదయమే వచ్చిన రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక పట్టా పాసు పుస్తకాలు లైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు అక్కడే కూర్చున్నారు. ఈ దృశ్యాల ఫోటోలు తీసిన రైతులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్ కావడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. సాయంత్రం స్థానిక రైతు సేవా కేంద్రాల్లో విత్తనాల బస్తాలు తీసుకునేందుకు వెళ్లగా అక్కడ సరిపడా బస్తాలు లేవు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు జోగిపేట సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వాహనాలు అడ్డంగా పెట్టి ధర్నా నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి చేరుకున్న ఏడీఏ అరుణ, ఏవో విజయరత్న, ఎస్ఐ అరుణ్ కుమార్ గౌడ్ రైతులతో మాట్లాడి వారికి సర్ది చెప్పారు. ఏడీఏ అరుణ విడతల వారీగా అందరికీ విత్తనాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పంట ఉత్పత్తులు కొనడం, విత్తనాల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. డిమాండ్కు సరిపడా విత్తనాల్ని నిల్వ చేయకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ రైతులు విత్తనాల కోసం పాసు పుస్తకాలు లైన్లో పెట్టడం, రైతులు క్యూలో నిలబడడం వంటివి జరగలేదని క్రాంతికిరణ్ తెలిపారు. రైతుల పక్షాన నిలబడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. రైతు సంక్షేమానికి పాటుపడింది కేసీఆర్ మాత్రమేనని క్రాంతికిరణ్ స్పష్టం చేశారు.